ఒక మంచి రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనుకోండి, అంత బాగుంటుంది. ఈ స్టైల్లో కర్రీ చేయండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ స్టైల్లో కర్రీ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీకి ఒకటే కట్ట గోంగూర వేసేయాలండి. గోంగూర కూడా ఇలా నేను చెప్పిన స్టైల్లో ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. కాడలు రాకుండా ఉండాలి. ఆకులు మాత్రమే తెంచండి. గోంగూరకు ఇలా తెంచి నీట్గా వాష్ చేయాలండి. గోంగూరకు ఖచ్చితంగా గోంగూర తెంచిన తర్వాత నీట్గా 5 సార్ల వరకు నీట్గా వాష్ చేయాల్సి ఉంటుంది. ఎంత వాష్ చేస్తే అంత ప్లస్ పాయింట్ ఉంటుంది మనకు. తర్వాత ఒక జల్లిగిన్నె తీసుకొని ఆ జల్లిగిన్నెలో మనం ఆరబెట్టాలి గోంగూర. లైట్గా ఒక 5 నిమిషాలు వాటర్ పోయే వరకు అలా ఉంచితే సరిపోతుందండి. ఈలోపు ఏం కావాలో చెప్తానండి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చి వచ్చేసి ఇలా నిలువుగా కట్ చేసేయండి. నిలువుగా కట్ చేసి ఉల్లిపాయలు అనేది చిన్న సైజు ఒక 2 ఉల్లిపాయలు, ఒకవేళ పెద్దగా ఉంటే ఉల్లిపాయ ఒకటి తీసుకోండి సరిపోతుంది. ఇలా కట్ చేసేయండి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసేయండి. ఇది మీరు బిర్యానీలో కూడా యూజ్ చేయొచ్చు అండి. బిర్యానీలో కూడా యూజ్ చేయొచ్చు, బగార్లో కూడా యూజ్ చేయొచ్చు, చపాతీకి కూడా యూజ్ చేయొచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చండి. ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత టొమాటో కట్ చేసుకొని, ఒకటే టొమాటో కట్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, అది కూడా చిన్న టొమాటో. ఇకపోతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని, ఒక కప్పు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని గోంగూర వేంపాలి. గోంగూర వేంపి, గోంగూర అనేది ఒక 5 నిమిషాల్లోపే మగ్గిపోతుందండి. కాకపోతే ఆ కాడలు అనేవి త్వరగా మగ్గవు, అందుకే కాడలు కూడా మగ్గే వరకు కాస్త ఉంచండి. ఎంత సింపుల్గా అయిపోతుందంటే అంత సింపుల్గా అయిపోతుంది. కానీ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మనకు వీడియోలో చూస్తున్నాం ఎంత సింపుల్గా అయిపోతుందో. అతి త్వరగా మగ్గిపోతుంది. మనకు కొంచెం వస్తుందండి. మనకు కట్ట దించగానే కొంచెం వస్తుంది, అది సరిపోతుంది అంతే. ఒక హాఫ్ కేజీకి, ఒకవేళ కేజీకి అయితే 2 కట్టలు తీసుకోండి. కేజీ చికెన్కి అయితే 2 కట్టలు తీసుకోండి. దాంట్లో కొంచెం ఎల్లిపాయ, ఒక్కటే ఎల్లిపాయ వేసేయాలండి, దంచి అందులో వేసేయాలి. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి. పావు టేబుల్ స్పూన్, అంతే, ఎక్కువ అవసరం లేదండి. వేసి కలిపేసేయండి. కలిపేసి ఇలా ఒక సైడ్కు పెట్టుకోండి. సైడ్కి పెట్టుకొని ఆరాలండి. మంచిగా చల్లగా అయిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఖచ్చితంగా మిక్సీ అనేది ఖచ్చితంగా పట్టుకోవాలండి. లేదు మొత్తం మెత్తగా అయింది, అవసరం లేదు మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా ఈ రెసిపీకి అనేది మిక్సీ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని, దాంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు వేసేసి, తర్వాత మనం కట్ చేసిన పచ్చిమిర్చి వేసి, తర్వాత ఎండుమిర్చి కూడా ఉంటే ఎండుమిర్చి వేసేసి, ఎండుమిర్చి నడిమధ్యలో కట్ చేయాలండి. కట్ చేసి వేసేయాలి. ఒక 3 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసేయాలండి. ఉల్లిపాయ లైట్గా మగ్గుతుండగానే టొమాటో కూడా వేసేయాలి. మనం టొమాటో కట్ చేసాం కదండి, టొమాటో కూడా వేసేయాలి. లైట్ మగ్గాలండి ఉల్లిపాయ, కాస్త కలర్ మారాలి. కలర్ మారిన తర్వాత టొమాటో వేసేయాలి. టొమాటో కూడా లైట్ మగ్గాలండి, ఎక్కువ అవసరం లేదు, లైట్గా మగ్గాలి టొమాటో. దీనికి ఎందుకు ఉల్లిపాయ టొమాటోని తక్కువ కట్ చేశానంటే, ఆల్రెడీ గోంగూర అనేది మనకు గ్రేవీగా యాడ్ అవుతుంది కాబట్టి మనకు కట్ చేసామండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా మగ్గాలండి. చికెన్ అనేది బాగా ఉడకాలి. ఫస్ట్ ఆయిల్ బాగా ఫ్రై కావాలండి. మన మసాలాలు వేసే వరకు కూడా ఆయిల్ ఫ్రై కావాలి. నా వీడియోలు దయచేసి గమనించండి. 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి, కానీ మీకు పిన్ టు పిన్ క్లియర్గా మీరు ఎప్పటికీ మర్చిపోకుండా, కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే కానీ చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి నా వీడియోలు వంటలు చూస్తూ. అందుకే ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను, దయచేసి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, చికెన్ అంతా మగ్గిపోతుంది. మగ్గిపోతున్నప్పుడు ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ వల్ల మాడుతూ ఉంటుంది కింద అడుగు అనేది. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అదేవిధంగా కారం కూడా వేసుకోవాలండి. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇందులో పచ్చికారం అనేది సెట్ కాదండి, దయచేసి అర్థం చేసుకోవాలి. కొంతమంది కామెంట్ చేయొచ్చు పచ్చికారం కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చికారం వల్ల అంత టేస్ట్ రాదండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయితే బాగా ఫ్రై అయింది, చికెన్ లెక్క ఫ్రై అయింది. కానీ మనకు ఫ్రై టైప్లో బాగోదండి గోంగూర చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు వాటర్ ఖచ్చితంగా పోసుకోవాలి. చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. దీని టేస్ట్ ఎక్కడొస్తుందంటే ఇప్పుడు గ్రేవీగా ఏర్పడుతుందండి. ఇప్పుడు మొత్తం మన ఉల్లిగడ్డ టొమాటా చికెన్ అనేది ఇప్పుడు గ్రేవీగా ఏర్పడుతుంది. మంచి చిక్కగా అవుతుంది చూడండి. ఒక 2 నిమిషాలు లేక 3 నిమిషాల్లో మంచి చిక్కగా అవుతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. గ్రేవీ అనేది మంచి చిక్కగా అవుతుందండి ఈ టైంలో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ముక్క అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క ఎంత మెత్తగా ఉడకాలంటే అంత మెత్తగా ఉడకాలి. ఫ్రైలో మనం గోంగూర మాత్రం ఎప్పుడు వేయొద్దండి. వాటర్ పోసిన తర్వాతనే మనం వేసేయాలి. అప్పుడే ఆ ముక్క మంచిగా ఉడుకుతుంది, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ చూడండి, మీరు చూస్తున్నారుగా గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. చికెన్ షోర్వా అంత బాగా వచ్చింది. ఈ షోర్వాల్నే మనం గోంగూర కలిపితే టేస్ట్ అదనంగా పెరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇప్పుడు మనం ముక్క చెక్ చేసుకోవాలి. ముక్క బాగా ఉడికిందనుకో నో ప్రాబ్లం అండి. ముక్క ఉడకలేదంటే ఇంకొక 2 నిమిషాలు కొంచెం వాటర్ పోసైనా మళ్ళీ ఉడకబెట్టండి. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికినప్పుడే మనం గోంగూర అనేది వేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నా ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఆ గ్రేవీలో చికెన్ షారోలో గోంగూర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో గోంగూర, అలా ఉండాలండి గోంగూర. ఆ షోర్వా, ఈ గోంగూర, ఈ చికెన్ కలిస్తే ఆ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచికరంగా వస్తుందండి. ఇది మీకు చపాతీలో కానీ, పరోటాలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ ఎక్కడైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ రెసిపీ మాత్రం. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మన మాటలో చెప్పలేమండి, అంత బాగుంటుంది. అందుకే నేను వీడియోలో సింపుల్గా చెప్తానండి. ఏ వీడియో కానీ నేను సింపుల్గా చెప్తాను. ఇంతేనండి, మొత్తం మసాలాలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, గోంగూర చికెన్ కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి. లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. అలాగే మీకు ఫుడ్లో ఏం కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ పెట్టండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.